ఈయన క్రికెట్ అభిమానంట. ఏం బుజ్జా? ఏమి మన దేశంలో కోట్ల మంది ఉన్నారు అభిమానులు, అయితే ఏందంట? ఒకసారి క్రికెట్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక మాట అంటున్నాను, మీరేం చూపిస్తే అదే చూస్తాం మేము. ఏంది అదే? ఏమంటివి? ఏం చూపిస్తే అది చూస్తావా? సడన్ గా ఇంటే బూతులాగుంది బుజ్జా, కొంచెం చూసుకుని మాట్లాడు. వేరే చూసేంత కెపాసిటీ మాకు లేదు. ఆ విషయం మా తెలుసులే బుజ్జా, అంటే నీకు ఏ కెపాసిటీ లేదని మా తెలుసులే. నువ్వేదో సో చెప్దామని తయారైనవు కదా, అది చెప్పు ముందు. లోకేష్ గారు కొలంబో దాకా వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూశారు, ఎందుకంటే హీఈస్ ఆర్డెంట్ క్రికెట్ ప్లేయర్ అండ్ హీ లవ్స్ టు ప్లే మ్యాచ్. ఓ, ఇఫ్ ఈ సచ్ అన్ ఆర్డెంట్ ప్లేయర్ అండ్ బ్యూటిఫుల్ ప్లేయర్ బుజ్జా, యూ కుడ్ హావ్ జస్ట్ ప్లేడ్ క్రికెట్ నా. వై ఆల్ దిస్ పాలిటిక్స్ బుజ్జా? లెట్ హిమ్ ప్లే క్రికెట్ బుజ్జా. He loves to watch match and for that matter ప్రతి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చూడటానికి హాయిగా డబ్బులున్నాయంటే వెళ్ళి చూసే రైట్ ఉంది, కెపాసిటీ ఉంది. చూసే రైట్స్ కామన్ మ్యాన్ అయితే ఎవడు అడగడు. ఆయన పబ్లిక్ సర్వెంట్ బుజ్జా, పబ్లిక్ టైం కదా. ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ ప్రయారిటీస్ యాజ్ అ లీడర్. చూసే రైట్ గురించి మేము ప్రశ్నించలేదు బుజ్జా. ఆయన డబ్బు ఆయన యాడికి పోతే మాకేంది? మేము ప్రశ్నించింది అకౌంటబిలిటీ. ప్రజల టైము ఆయన బసొత్తు నీ బసొత్తు కాదు కదా బుజ్జా. అదేం ప్రజల సొమ్ముతో వాడుకుని వెళ్ళాయన. ప్రజల సొమ్ము కాదా బుజ్జా? పబ్లిక్ మనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదా బుజ్జా? ఆ కాన్వాయి, ప్రోటోకాలు, పోలీసులు, సెక్యూరిటీ ఎవరు సొత్తు బుజ్జా? పబ్లిక్ మనీ కాదా బుజ్జా? దాని గురించి ఆయన ట్విట్టర్ లో పెట్టినా కూడా ఎక్కడన్నా కొంచెమన్నా జంకకుండా. అవును బుజ్జా, మరి ఎక్కడైనా కొంచెమైనా జంకకుండా అడగాలి కదా బుజ్జా. పబ్లిక్ టైం బుజ్జా, అది నా డబ్బులు ముర్రు అని చెప్తున్నా కూడా ఎక్కడ సిగ్గుపడకుండా. మరి పబ్లిక్ టైము పబ్లిక్ డబ్బులు కాబట్టి మేము అడగాలి కదా బుజ్జా. నువ్వంటే ఆయన తొత్తు కాబట్టి ఆయన ఏం చేయమంటే అది చేస్తావు. నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎందుకు వెళ్ళావంటే అసలు చూసేవాళ్ళు ఎలా ఉంటారు, ఏమంటారు? అందరూ కరెక్ట్ గా అడిగా ఉంటున్నారు బుజ్జా. గదే కనుక మీ లోకేష్ బాబు ఒక మంచి లీడర్ అయితే ఇక 10 మంది పేదవాళ్ళని అదే ఫ్లైట్ లో అదే టికెట్ తో పెట్టుకొని తీసుకెళ్లి వాళ్ళకి ఆ క్రికెట్ మ్యాచ్ చూపిస్తే మేము అడిగే వాళ్ళం కాదు, పబ్లిక్ మనీ పబ్లిక్ కోసం ఖర్చు పెట్టాను అంటాం. అర్థమైందా బుజ్జా? రేపు ఇదే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు లీటర్ పాలు కాసుకుని ఒక చిన్న కప్పులో తాగడం ఏంటి, మొత్తం లీటర్ ప్యాకెట్ ని రోజంతా తాగాలన్నారు అనుకోండి. రే, ఆ బుజ్జి పాలు ఏదురా స్వామి, ఎంతైనా కొట్టు, అది ఏది పాలు ఈ అవా. ఎందు బుజ్జా? లీటర్ పాలు రోజంతా తాగాలనా? ఆయన లీటర్ తాగినా 10 లీటర్లు తాగినా ప్రజల డబ్బు ఖర్చు లేదు బుజ్జా. ఇప్పుడు మీ లోకేష్ బాబు మ్యాచ్ చూస్తే ప్రజల డబ్బు ప్రజల టైము ఖర్చు బుజ్జా. అంటే నీకు పాల మీద బాగా ఇంట్రెస్ట్ గా ఉందంటుంది, ఆయన ఎంత పాలు తాగుతున్నాడని. ఇంకా నీకోసం లేదు, ఆ పని మంచి ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉంచా. పోతావో చెప్పు, పంపిస్తా తాడేపల్లికే. మండదా అక్క, మండదా చెల్లి? మండుద్ది బుజ్జా, బాగా మండుద్ది. కింద కామెంట్లు చూడు, ఆ మంట అంతా కనిపించింది నీకు. లైఫ్ స్టైల్ ఎవరి ఇష్టం వచ్చినట్లు ఉండటంలో ఇంటర్ఫీర్ అవ్వకూడదు అంటిల్ అండ్ అన్లెస్ దట్ ఈస్ లీగల్. ఓ బుజ్జా, గుద్దారనుకో ఈ బూతులు వస్తున్నాయి. 24 గంటలు 24 అవర్స్ మీరు ఆయన మతం మీద పడి ఆడట్లేదా? అది ఆయన పర్సనల్ కాదా? ఏం లీగల్ ఉందని వస్తున్నారు? అయినా మీ లోకేష్ బాబు ఏమి ప్రైవేట్ సిటిజన్ కాదు, పబ్లిక్ ట్రస్ట్ పెట్టి ఎన్నుకోబడిన ఒక పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ ట్రస్ట్ ఉన్నప్పుడు పబ్లిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, తెలుసుకో.